జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరంగల్లో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. రేపు జరగబోయే సభ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ అర్బన్ ఎమ్మెల్యే బేగల గణేష్ చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి అని మాట్లాడదాం. నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత ఎదురు చూస్తున్నారు. ఇప్పటి నుంచి చాలా రోజులుగా కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఈ నిజామాబాద్ సంబంధించి ఎట్లా నడుస్తూ ఉంది? నిజామాబాద్ నగరం నుంచి వివిధ డివిజన్ల నుంచి 4 నుంచి 5 వేల మంది ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతరత్ర కార్లు కానీ, వ్యాన్లు కానీ, జీపులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి డివిజన్ కూడా మేము కేటాయించడం జరిగింది. ఆ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాటి బాధ్యతలు తీసుకొని వారు చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సదుపాయాలు మరి పార్టీ తరఫున మేము మంచినీళ్ళ వ్యవస్థ కావచ్చు, మజ్జిగ వ్యవస్థ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసినాం. బస్సులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారికి అన్ని సదుపాయాలు మేము ఏర్పాటు చేసినాం. అందరు క్షేమంగా పోయి క్షేమంగా వచ్చే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి, దాదాపుగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు, సింపథైజర్స్ అనుకోవచ్చు, చాలామంది కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ గారు మాట్లాడే మాటలు వినాలనేటటువంటి ఉత్సాహంతో మరి రేపు వరంగల్కి పోతున్నటువంటి పరిస్థితి. తప్పకుండా భారీగా విజయవంతం అవుతుంది. భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే కాదు, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని నాయకులు కూడా ఈ మీటింగ్ ఎలా జరగబోతుంది అనేటటువంటి వెహికల్తో ఎదురు చూస్తున్నారు. అన్ని ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా సిద్ధమైంది. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం. చాలా కాలంగా ఏర్పాటు చేద్దామని అనుకున్నారు పెద్ద సభ. అయితే ఈ రేపటితో ముగిస్తున్న తర్వాత బీఆర్ఎస్ పాత్ర రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు ఏం చేసిన సంచలనమే. చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు బయటికి రావడం లేదు అని చెప్తే వివిధ సందర్భాల్లో వారు ఒక మాట చెప్పారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఒక చూమంతర్లాగా అప్పుడే వింతలు జరిగిపోవు, వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి 1 సంవత్సరం నేను సమయం ఇస్తాను, అప్పటికి నేను ప్రశ్నించబోను. సంవత్సరం తర్వాత నేను బయటకు వస్తాను. ఆ సంవత్సరం తర్వాత ప్రజలకు ఏం జరిగింది, ప్రజలు ఏ నమ్మకంతో వాళ్ళని గెలిపించారు, మరి ప్రజలకు మీరు చేస్తున్నది ఏంది అనేటటువంటి విషయాలు నేను ఎండగడతానని చెప్పిండ్రు. మరి సంవత్సరం అయిపోయింది, వాళ్ళకి ఇచ్చినటువంటి కూలింగ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఈ సభ ఏదైతే 25 సంవత్సరాల వసంతంలో అడుగుపెడుతున్నటువంటి సభ గురించి, ఆ సభలో మరి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరి ఎక్కడి నుంచి మా ప్రస్థానం మొదలైంది, దేనికోసం మనం పార్టీ పెట్టినాం, దేనికోసం ఏమేం చేసినాం, అధికారంలో ఉండి ఏం చేసినాం, ప్రతిపక్ష పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చెప్పబోతున్నారు. ఎప్పటికైనా ఏ హోదాలో ఉన్నా, అది ఉద్యమ నాయకుడు కావచ్చు, ఉద్యమ పార్టీ కావచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి నాయకుడు, నిఖార్స్ అయినటువంటి పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే తప్ప ఇంకో పార్టీ కాదు, ఇంకో వ్యక్తి కాదు. అది ప్రజలకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడే మేము మోసపోయిన అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీ కోటేసి, తప్పకుండా వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మేము గెలిపిస్తాము. ఆ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఎప్పుడు చూడాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. దాదాపుగా 10 లక్షల మంది కూడా వస్తారు ఈ సభకు అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అవుతుంది. మరి ఎంతవరకు రావచ్చు, ఎట్లా ఉండబోతుంది సభ? కౌంట్ ఎట్లుంటుందంటే ఒక 4-5 లక్షలు దాటిన తర్వాత ఎన్ని లక్షలు ఉందనేది చాలా కష్టం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి, చాలా మీటింగ్లు జరిగినాయి, కొంగర కాలంలో కూడా జరిగినాయి. కానీ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 25 సంవత్సరాల వసంతంలో అడుగుపెడుతున్నటువంటి విషయం కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా కనివిని ఎరగని రూపంలో ఈ మీటింగ్ జరుగుతుందని మేము భావిస్తున్నాం. అడ్డంకులు కూడా చాలా పడ్డటువంటి పరిస్థితి. స్టార్ట్ చేద్దామనే సరికంటే కూడా ఎన్నో అడ్డంకులు వచ్చాయి. మొత్తానికి అయితే అది అడ్డంకుల తర్వాత కూడా సభని ఇంకా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉంటుంది అంటే వివిధ రూపంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు పెట్టి సెక్యూరిటీ రీజన్స్తో ఆపేయాలని, కోర్టుల ద్వారా ఆపేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ బెడిసికొట్టినాయి. ఎట్టి పరిస్థితి ఈజ్ కేసీఆర్ అంటే కేసీఆరే, ఆయనకు రిప్లేస్మెంట్ ఉండదు. ఆయన ఏం చేసినా సంచలనమే. తప్పకుండా కొన్ని చర్చలు కూడా జరిగినాయి, మరి నిజంగా ఈ మీటింగ్ అవుతుందా కాదా అని.
100% నేను చెప్పిన డేటు మారదు, ప్లేస్ మారదు, ఖచ్చితంగా మీటింగ్ ఇక్కడే జరుగుతుంది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాడుతున్న కేసీఆర్ గారు తప్పకుండా దాని పర్మిషన్ తీసుకొస్తారు, మీటింగ్ జరుగుతుందన్నా అదే జరుగుతుంది. ఇది మొత్తానికి కూడా ఏదైతే వరంగల్లో జరగనున్నటువంటి సభ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. ఆ సభ తర్వాత కూడా బీఆర్ఎస్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పేసి మాజీ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.